ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ 2 రోజుల పాటు బంద్ కానుంది. రేపు ఎల్లుండి 2 రోజుల పాటు దరఖాస్తులకు ప్రభుత్వం అధికారపు సెలవు ప్రకటించింది. మళ్లీ జనవరి 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. 28న ప్రజా పాలన 6 గ్యారెంటీల దరఖాస్తులను కాంగ్రెస్ ప్రభుత్వం స్వీకరించడం జరిగింది. అయితే 2 సెలవు దినాలు తీసేస్తే కేవలం 8 రోజులే దరఖాస్తులు స్వీకరించినట్లు అవుతుంది. దీంతో తెలంగాణ ప్రజలు దరఖాస్తుల గడువు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇక ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ 2 రోజుల పాటు బంద్ కానుంది. రేపు ఎల్లుండి 2 రోజుల పాటు దరఖాస్తులకు ప్రభుత్వం అధికారిక సెలవు ప్రకటించింది. మళ్లీ జనవరి 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. 28న ప్రజాపాలన 6 గ్యారెంటీల దరఖాస్తులను కాంగ్రెస్ ప్రభుత్వం స్వీకరించడం ప్రారంభించింది. అయితే 2 సెలవు దినాలు తీసేస్తే కేవలం 8 రోజులే దరఖాస్తులు స్వీకరించినట్లు అవుతుంది. దీంతో తెలంగాణ ప్రజలు దరఖాస్తుల గడువు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, చెప్పండి. ఇక ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ అంటే 2 రోజుల పాటు సెలవులు ప్రకటించినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? ప్రజాపాలన అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చి వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసుకోవడానికి ఒక ప్రజాపాలన కూడా వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది. అంతా కూడా చాలా విజయవంతంగా దూసుకుపోతున్నటువంటి ప్రజాపాలన. అయితే ఇది నిన్న మొన్న మొదలైనప్పటికీ లక్షలాది మంది అప్లై చేసుకోగా రేపు ఎల్లుండి 2 రోజుల పాటు దరఖాస్తులకు ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించింది. మళ్ళీ జనవరి 2వ తేదీ నుంచి కూడా 6వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. 28వ ప్రజాపాలన 6 గంటల దరఖాస్తులు కాంగ్రెస్ ప్రభుత్వం స్వీకరించడం ప్రారంభించింది. అయితే ఈ 2 సెలవు దినాలు తీసేస్తే కేవలం 8 రోజులే దరఖాస్తులకు స్వీకరించడం జరుగుతుంది. దీంతో తెలంగాణ ప్రజలు దరఖాస్తులు గడువు పెంచాలని ఆ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇప్పటికే ఎలా అప్లై చేసుకోవాలనే దానిపైన తక్కువ సమయంలో అవగాహన లేక చాలా మంది కూడా కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంది. దీంతో బ్రోకర్లు కూడా హస్తం వాళ్ళంతా కూడా ప్రయోగిస్తూ దాదాపు ఎక్కువ మంది కూడా వినియోగించుకోలేదు. సో దీనికి అదనంగా 2 సెలవు దినాలు ప్రకటించడం అనేది తొలగిస్తే బాగుంటుంది. దీన్ని సజావుగా కొనసాగించాలి నిరంతరాయంగా అన్నట్టు ఆ ప్రజల నుంచి ఎక్కువ మొత్తంలో వినిపిస్తున్నాయి. అయితే 2 రోజుల పాటు ప్రజాపాలన బంద్, రేపు ఎల్లుండి అధికారికంగా సెలవులు జనవరి 2 నుంచి తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణకు గడువు పెంచాలనే డిమాండ్ పెద్ద ఎత్తున పెరుగుతుంది. మరి చూడాలి అధికారులు అలాగే ప్రభుత్వం మరి ఏ రకంగా స్పందిస్తుంది. కొత్తగా వచ్చిన ప్రభుత్వం కాబట్టి దీనిపైన సానుకూలంగా స్పందిస్తేనే ప్రజల నుంచి కాస్త అయోమయానికి దూరం అవుతారు. అలాగే దీన్ని వినియోగించడానికి కాస్త ఆసక్తి ఎక్కువ చూపుతాయి ప్రసక్తి కనిపిస్తుంది. రైట్, థాంక్యూ మహేందర్.